హాయ్ అండి, వెల్కమ్ టు ఆల్ న్యూ కలెక్షన్స్ 1. ఈరోజు మనం విటమిన్ B12 లోపం వల్ల కలిగే సమస్యల గురించి తెలుసుకుందాం. తిమ్మిర్లు. విటమిన్ B12 లోపం ఉన్నట్లయితే తిమ్మిరి ఎక్కడం, సూదులతో పొడిచినట్లుగా అనిపించడం లాంటివి జరుగుతాయి. అలాంటప్పుడు విటమిన్ B12 లోపం లేకుండా చూసుకోవాలి. ఇంకొకటి జ్ఞాపకశక్తి తగ్గడం. విటమిన్ B12 లెవెల్స్ తక్కువగా ఉన్నట్లయితే జ్ఞాపకశక్తి తగ్గిపోతుంది, ఏకాగ్రత కోల్పోతారు, డిమెన్షియాకి కూడా దారితీస్తుంది. మరి ఒకటి హార్ట్ బీట్. విటమిన్ B12 లోపం ఉన్నట్లయితే హార్ట్ బీట్ విషయంలో ఇబ్బందులు కలుగుతాయి. శ్వాస తీసుకోవడంలో ఇబ్బందిగా ఉంటుంది. ఆక్సిజన్ రవాణా తగ్గిపోవడం వల్ల ఇలా జరుగుతుంది. ఇంకొకటి చర్మం పాలిపోవడం. విటమిన్ B12 లోపం ఉంటే ముఖం పాలిపోతుంది, పచ్చకామెర్లు వచ్చినట్టుగా చర్మం మారిపోతుంది. అలాంటప్పుడు కూడా ఒకసారి డాక్టర్ను కలిసి చికిత్స తీసుకోవడం ఉత్తమం. మరి ఒకటి నీరసం. విటమిన్ B12 ఒంట్లో తక్కువగా ఉన్నట్లయితే నీరసం, బలహీనత వంటి సమస్యలను ఎదుర్కోవాల్సి ఉంటుంది. ఎనర్జీ కూడా తగ్గిపోతుంది. ఇంకొకటి మూడ్ స్వింగ్స్. విటమిన్ B12 లోపం ఉంటే మూడ్ స్వింగ్స్, చికాకుతో పాటుగా డిప్రెషన్ సమస్యను కూడా ఎదుర్కోవాల్సి ఉంటుంది. మరి ఒకటి మౌత్ అల్సర్. నోటిలో అల్సర్ రావడం కూడా విటమిన్ B12 లోపానికి కారణం. అలాంటప్పుడు కూడా డాక్టర్ను కలిసి మెడికేషన్ తీసుకోవడం మంచిది. మరి ఒకటి నడవడానికి ఇబ్బంది. విటమిన్ B12 లోపం ఉన్నట్లయితే నడవడానికి ఇబ్బందిగా ఉండడం, పదే పదే పడిపోవడం, సరిగ్గా బాడీ బ్యాలెన్స్ చేసుకోలేకపోవడం వంటి ఇబ్బందులు వస్తాయి. ఇంకొకటి ఎవరికి రిస్క్ అంటే శాకాహారులకి, వృద్ధులకి విటమిన్ B12 లోపం ఎక్కువగా వచ్చే అవకాశం ఉంటుంది. B12 ఎక్కువగా ఉండే ఆహార పదార్థాలని అవసరమైన మెడికేషన్ చేస్తే సమస్య రాకుండా కాపాడుకోవచ్చు. అలాగే మెడిటేషన్ కూడా చేయొచ్చండి. దిస్ వీడియో స్పాన్సర్డ్ బై బైమోట్ ఈ షాపింగ్. ఇందులో మనకి ఇంట్లో కావాల్సిన సరుకులన్నీ ఉంటాయండి. ఎగ్జాంపుల్గా వచ్చేసి పంచదార, కాఫీ పొడి, టీ పొడి, నూనె, రైస్, ఇవన్నీ ఇంకా మనకి ఇంట్లో వాడే సరుకులన్నీ ఉంటాయి. మీరు ఒకసారి ఇందులో చెక్ చేసుకోవచ్చు. దానికి కావాల్సిన లింక్ అంటే యాప్ ఇన్స్టాల్ చేసుకోవడానికి కావాల్సిన లింక్ వచ్చేసి కింద డిస్క్రిప్షన్లో మెన్షన్ చేశాను. చూసి ఓపెన్ చేయండి, ఇన్స్టాల్ చేసుకొని చెక్ చేయండి ఒకసారి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.